మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి లలితా శ్రీపతి గారి ధ్రువ నక్షత్రం కథను వినబోతున్నారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రవీంద్ర భారతి కళకళలాడుతోంది. ఒక పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గ్రేట్ సింగర్ ఫైనల్ పోటీ. ఫైనల్ పాటల పోటీలో పాల్గొననున్న పిల్లల తల్లిదండ్రులే కాక చాలామంది లైవ్లో పాటల పోటీ చూడ్డానికి వచ్చారు. దానికి జడ్జెస్, ఒక గాయకుడు, ఒక సంగీత దర్శకుడు. ఫైనల్ చూడడానికి గెస్ట్ జడ్జెస్గా పాల్గొనడానికి ప్రఖ్యాత సంగీత దర్శకులు, గాయకులు కూడా వచ్చారు. వాళ్లని చూడడానికి, పాటలు వినడానికి వచ్చిన జనంతో హాల్ కిక్కిరిసిపోయింది. ఇదంతా టీవీలో చూడడానికి లైవ్ టెలికాస్ట్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఫైనల్లో పాడబోయే పిల్లలు ముగ్గురు, అందరూ 10 ఏళ్లలోపు పిల్లలే. ఒక అబ్బాయి ధ్రువ, 2 అమ్మాయిలు గీత ఇంకా ఉష. 3 గంటల పాటు సాగిన ఆ పోటీలో 4 రౌండ్ల తర్వాత విజేతగా ధ్రువ నిలిచాడు. ఆ తరువాత గీత, ఉష నిలిచారు. ఆ ముగ్గురి తల్లిదండ్రులు పిల్లలతో ఫోటోలు, లైవ్లో ఇంటర్వ్యూస్ అయ్యాయి. ధ్రువ తండ్రి రమేష్, తల్లి జయంతి, చెల్లి ప్రణతి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. ఛానల్ వాళ్ల ఇంటర్వ్యూలో అబ్బాయికి శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నామని, దానిని కంటిన్యూ చేయమని జడ్జెస్ చెప్పారని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ఇంటికి వెళ్ళగానే రమేష్ వాళ్ళమ్మ అందరినీ నించోపెట్టి దిష్టి తీసింది. ఏమిటో ఎక్కడో వాడి రక్తంలో ఆ సంగీతం ఉంది. లేకపోతే మన ఇంట్లో అటు 7 తరాలు, ఇటు 7 తరాలు సరిగమలు రావు. ఏ తల్లి వదులుకున్న వజ్రమో. కాస్త గట్టిగానే నిట్టూర్చింది. అమ్మా అని రమేష్, అత్తయ్య అని జయంతి గట్టిగా అన్నారు. వాడి ముందు ఇలా అనవద్దన్నానా? కోపంగా అన్నాడు రమేష్. అమ్మని కోప్పడ్డం కాదురా, పిల్లవాడు పెద్దవుతున్నాడు. ఉన్న నిజం మీరే చెబితే మంచిది, బయట వాళ్ల నుంచి తెలిసే కన్నా. రమేష్ నాన్నగారు గట్టిగానే అన్నారు. అప్పుడేమీ అనకపోయినా తండ్రి చెప్పింది కరెక్ట్ అనిపించింది రమేష్కి. జయంతితో మాట్లాడాలి అనుకున్నాడు. రమేష్ తల్లి తండ్రి చెప్పిన విషయం జయంతితో కూర్చుని ఆలోచించాడు. జయంతి కూడా అత్తమామలు చెప్పిందే కరెక్ట్ అనుకుంది. ధ్రువకి నిజం వేరే ఎవరి ద్వారానో తెలిసే కన్నా తాము చెప్పడమే బెటర్ అనుకున్నారు. వెంటనే జయంతి ఫ్రెండ్ డాక్టర్ మాధురికి ఫోన్ చేశారు. ఎందుకంటే డాక్టర్ మాధురి వల్లనే ధ్రువ వీళ్ల జీవితంలోకి వచ్చాడు. మాధురికి ఫోన్ చేసి ధ్రువకి ఇంకా అసలు విషయం తాము చెబుతామని నిశ్చయించినట్లు చెప్పారు. మాధురి వీళ్ళని తన ఫ్రెండ్ ఒక సైక్రియాటిస్ట్ ఉన్నారని, ముందు ఆయనని వీళ్ళు కలిశాక అప్పుడు ధ్రువని తీసుకొని అక్కడికి వెళితే ఆయన సలహా ఇస్తారు అని, ఎలా చెప్తే ధ్రువ ఫ్యూచర్లో కూడా ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ లేకుండా లైఫ్లో హ్యాపీగా ఉండగలడో అలా చెప్పడం బెటర్ అని చెప్పింది. రమేష్, జయంతి వెంటనే ఆయనని కలిసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఆయన వీళ్లతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పి 2 రోజుల తర్వాత ధ్రువని తీసుకొని రమ్మన్నారు. ఆయన చెప్పిన రోజున ధ్రువతో ఆయన దగ్గరికి వెళ్లారు. ఆయన ధ్రువని కొన్ని చిన్న ప్రశ్నలు అడిగి, ఏ క్లాస్ చదువుతున్నావు? పాటలు బాగా పాడతావు కదా, ఏ పాటలు ఇష్టం? లాంటివి అడిగి కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు నెమ్మదిగా అసలు విషయంలోకి వచ్చారు. ధ్రువ్, నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా? అడిగారు. ఆ తెలుసు అన్నాడు ధ్రువ్. మరి చెప్పు చూద్దాం. ధ్రువ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణుడు దేవకీ వసుదేవుల కొడుకు, కానీ యశోదా నందుల దగ్గర పెరిగాడు. అనగానే, నువ్వు కూడా శ్రీకృష్ణుడిలాంటివే, నీకు తెలుసా అన్నారు. ధ్రువ్ ఆశ్చర్యంగా చూశాడు. అవును ధ్రువ్, నీకు అసలు అమ్మా నాన్న వేరు, కానీ వాళ్ల లైఫ్లో కూడా కంసుడు లాంటి ఒక డేంజర్ వచ్చింది.
వాళ్ళు భయపడి ఎలా తప్పించాలి ఈ చిన్న బాబుని అని ప్రే చేశారు. అప్పుడు దేవుడు మీ మమ్మీ ఫ్రెండ్ మాధురి ఆంటీని పిలిచి, మీ ఫ్రెండ్స్ ఈ యశోద నంద లాంటి రమేష్ జయంతి చాలా మంచివాళ్ళు. వాళ్లే ఈ చిన్నబాబుని ఎవరూ చూసుకోనంత బాగా చూసుకుంటారు. వాళ్ళకిస్తే ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉంటాడు. నేను మురళి వాయిస్తే ఈ అబ్బాయి పాటలు పాడతాడు అని చెప్పాడు. అప్పుడు మాధురి ఆంటీ మీ మమ్మీ డాడీని పిలిచి నిన్ను వాళ్ళకిచ్చారు. ఇప్పుడు నాకు దేవుడు చెప్పాడు, చాలా రోజులైంది, ధ్రువ్ ఎలా ఉన్నాడో కనుక్కో అని. సో నువ్వెలా ఉన్నావు? మీ మమ్మీ డాడీ నిన్నెలా చూస్తున్నారు? సీరియస్గా అడిగారు. ధ్రువ్ కొద్దిగా ఏడుపు మొహం పెట్టాడు. మమ్మీ డాడీ, నేను మీ బేబీ కాదా? ఎందుకు కాదు నాన్నా, నువ్వు మాకు దేవుడిచ్చిన స్పెషల్ బేబీ అంది జయంతి. నేను మమ్మీ మాకు స్పెషల్ క్యూట్ బేబీ కావాలని 5 years ప్రే చేశాం. అప్పుడే నువ్వు మాకు దొరికావు. మాధురి ఆంటీ స్పెషల్గా మాకిచ్చారు. నువ్వు ఇంట్లో ఆడుకోవడానికి కావాలంటే ప్రణతిని తెచ్చాము ఆంటీ దగ్గర నుంచి. మరి చెల్లిని దేవుడివ్వలేదా అడిగాడు ధ్రువ్. దేవుడిచ్చాడు, కానీ నీలాగా స్పెషల్ కాదు అన్నాడు రమేష్. ధ్రువ్ మొహంలో కొంచెం ధైర్యం వచ్చింది. మరి నన్ను కృష్ణుళ్లాగా మళ్ళీ మా రియల్ అమ్మా నాన్న దగ్గరికి పంపుతారా అన్నాడు. నీకు ఇక్కడ మాతో ఉండడం కావాలా, రియల్ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడం కావాలా? నీ ఇష్టం అంది జయంతి. నేను వెళ్ళను, నాకు మీరే కావాలి అన్నాడు ధ్రువ్. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ అంది జయంతి. ఐ లవ్ యూ మమ్మీ, అందుకే నేను వెళ్ళను అన్నాడు ధ్రువ్. దేవుడు వచ్చి అడిగినా మేము నిన్ను పంపం అన్నాడు రమేష్. థ్యాంక్ యూ డాడీ అన్నాడు ధ్రువ్. సో నువ్వు ఎంత గ్రేట్ చూసావా? ఎవరికీ ఇలాంటి చాయిస్ ఉండదు, ఈవెన్ కృష్ణకి కూడా లేదు. నువ్వు చాలా స్పెషల్, అవునా అన్నారాయన. మొహం చాలా గర్వంగా పెట్టి అవును అన్నాడు ధ్రువ్. మరి ఇప్పుడు ఎవరైనా నువ్వు వీళ్ళ బేబీ కాదు, నిన్ను వీళ్ళు హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నారు అంటే ఏం చెప్తావు అడిగారు. నాకు మమ్మీ డాడీని చూస్ చేసుకోవడానికి చాయిస్ ఉంది, మీకు లేదు, ఎందుకంటే నేను స్పెషల్ అంటాను. మొహం పైకెత్తి చెప్పాడు గొప్పగా. వెరీ గుడ్. మీ అమ్మా నాన్న నీకు ధ్రువ్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? నువ్వు ధ్రువ నక్షత్రంలాగా కలకాలం వెలగాలి ఆశీర్వదించారాయన. సో రమేష్ అండ్ జయంతి, కంగ్రాట్స్. ఎందుకంటే ధ్రువ్ మిమ్మల్ని అమ్మా నాన్నగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా రియల్ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడు కనుక వాళ్ళు ఎవరు అని కనుక్కునే అవసరం కూడా మనకు లేదు. బీ హ్యాపీ అని లేచారు. ఎలా డీల్ చేయాలి ఇంత సున్నితమైన విషయాన్ని అని టెన్షన్ పడుతున్న వీళ్ళకి అంత తేలిగ్గా ధ్రువ్కి చెప్పినందుకు వాళ్ళు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చారు. నువ్వు మమ్మల్ని ఎంపిక చేసుకున్నందుకు నీకు ట్రీట్ అని డిన్నర్కి తీసుకెళ్లారు. ఇంట్లో బామ్మ తాత చెల్లికి కూడా పార్టీ అని ఐస్ క్రీం ప్యాక్ చేయించాడు ధ్రువ్. పాపం ధ్రువ్కి కొంత అర్థమయ్యి కొంత అర్థం కాక అయోమయంలో ఉన్నాడు. డాక్టర్ కూడా చెప్పారు, కొంతకాలం రకరకాల ప్రశ్నలు అడుగుతాడు, కొంచెం ఓర్పుతో ఉండండి అని. ఇంటికొచ్చాక నేను మమ్మీ దగ్గర పడుకుంటా అని ధ్రువ్ రాగానే ప్రణతి కూడా నేను అంటూ వచ్చింది. ఇద్దరి మధ్యలో పడుకున్న జయంతి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. రమేష్ జయంతుల పెళ్ళై 5 ఏళ్లు గడిచినా ఇంకా పిల్లలు పుట్టకపోయేసరికి ఇరువైపులా కంగారు మొదలైంది. పెద్దల గోల పడలేక వాళ్ళు జయంతి ఫ్రెండ్ డాక్టర్ మాధురి దగ్గరకు వెళ్లారు. ఆవిడ అన్ని టెస్ట్ చేసి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని, ఒకసారి వస్తే కొన్ని జనరల్ మందులు రాసిస్తాను, హాస్పిటల్కి రమ్మంటే ఇద్దరూ వెళ్లారు. అక్కడ వెళ్లేసరికి అంతా గందరగోళంగా ఉంది. ఒకరిద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మాధురి రూంలో లేదు. అక్కడ రిసెప్షన్లో అమ్మాయి, మేడం ఇప్పుడే రారు, మీరు మళ్ళీ రండి అంది. అసలేమైంది అనేలోగా మాధురి ఇటుగా వచ్చింది. సారీ జయ, ఒక క్రిటికల్ సిచ్యుయేషన్ వచ్చింది అంది. ఏంటి, పేషెంట్ సీరియస్గా ఉందా అంటే, కాదే, ఒక అమ్మాయి 3 రోజుల క్రితం డెలివరీకి వచ్చింది, నార్మల్ డెలివరీ, కానీ ఇవాళ డిశ్చార్జ్ అయ్యి మొత్తం అమౌంట్ కట్టి వెళ్లేప్పుడు బేబీని వదిలి వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయి ఇచ్చిన ఫోన్ అడ్రస్ అన్నీ ఫేక్. అందుకే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను అంది. బేబీని చూద్దామని వెళ్ళిన జయంతి, రమేష్లు ఆ 3 రోజుల బాబుని చూసి పాపం అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చేత్తో వాడి బుగ్గ నిమిరింది జయంతి. ఆమెను చూసి వాడు బోసిగా నవ్వి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. జయంతి వాడిని వదల్లేకపోయింది. వీళ్ళు అక్కడ ఉండగానే కానిస్టేబుల్ వచ్చి ఆ పేషెంట్ కొన్ని పేపర్స్ ఉన్న కవర్ రిసెప్షన్లో ఇచ్చిందని, ఎవరైనా బాబుని లీగల్గా అడాప్ట్ చేసుకోవడానికి ఆ పేపర్లు పనికొస్తాయి అన్నాడు. జయంతి వెంటనే, మాధురి, బాబుని మేము అడాప్ట్ చేసుకుంటాం అంది. రమేష్ బిత్తరపోయాడు. జయంతి, ఏమంటున్నావు అన్నాడు. అవునండి, నాకు వీడు కావాలి. లీగల్గా ప్రొసీజర్ ఏదైనా మనం పెంచుకుందాం అంది. పోలీస్ వాళ్ళు కూడా అన్నీ సెటిల్ అయ్యేదాకా బాబు హాస్పిటల్లో ఉండేట్టు లీగల్గా అడాప్షన్ ఇవ్వడానికి ప్రొసీజర్ చెప్పి వెళ్ళిపోయారు. మాధురి కూడా అడాప్షన్ అంటే పిల్లాడిని బొమ్మను తీసుకెళ్ళినట్టు కాదు జయంతి, చాలా ఆలోచించాలి. మీరు ఇంటికెళ్ళి మీ పెద్దవాళ్లతో మాట్లాడండి అంది. రేపు నీకు ఇంకో బేబీ పుడితే పరిస్థితి కూడా ఆలోచించండి. కొన్ని రోజులు రోజూ బాబు దగ్గర గడపండి అని చెప్పింది. ఎందుకోగాని రమేష్కి కూడా బాబుని చూస్తే ఏదో పూర్వజన్మ సంబంధంలా అనిపించింది. ససేమిరా అన్న రమేష్ తల్లి తండ్రి కూడా వాడిని చూసి తెగ సంబరపడ్డారు. మొత్తం మీద 2 నెలల తర్వాత లీగల్గా బాబుని ఇంటికి తెచ్చారు. ప్రతిరోజు జయంతి హాస్పిటల్కి వెళ్ళేది. తనతో ఎవరో ఒకరు వెళ్ళేవారు. బాబు కూడా వీళ్లను చూసి నవ్వుతూ ఉండేవాడు. మరో 2 సంవత్సరాలకి ప్రణతి పుట్టింది. అయినా ధ్రువుని చూసే పద్ధతిలో మార్పు లేదు. వాడు దేవుడిచ్చిన బిడ్డగానే చూశారు. అత్తగారు, మామగారు కూడా ఏ తేడా చూపేవాళ్లు కాదు. అసలు వాడికి నిన్ను పెంచుకున్నాము అని ఎలా చెప్పాలి, చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు అని భయపడ్డారు. సైక్రియాట్రిస్ట్ ఎంత తేలిగ్గా చక్కగా డీల్ చేశారు. మనసు తేలికపడి పిల్లల మీద చేయి వేసి చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయింది. రోజులు చాలా మటుకు సాఫీగా గడిచిపోతున్నాయి. మొదట్లో ఏవో ప్రశ్నలు అడిగిన ధ్రువ్ రాను రాను అది మానేశాడు. చదువు, సంగీతంతో బిజీ అయ్యాడు. ధ్రువ్కి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం రెండూ నేర్పించారు. రమేష్ కానీ జయంతి కానీ రోజూ ధ్రువుని సంగీత పాఠాలకి తీసుకెళ్లేవారు. అన్నను అందరూ పొగుడుతుంటే నేనూ నేర్చుకుంటా అని ప్రణతి పియానో మొదలుపెట్టింది. ధ్రువ్ చెల్లంటే ప్రాణంగా ఉండేవాడు. చిన్నపిల్లాడైనా ఎంతో బాధ్యతగా పెద్దరికంగా ఉండేవాడు. బయటకి ఏమీ అనకపోయినా ఈ కుటుంబం అంటే మనసులో ఎంతో కృతజ్ఞత ఉండేది. వీళ్లు తనని ఎంతో ప్రేమతో చూడడమే కాక తనకి ఇష్టమైన సంగీతాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు అని. ఒక్కోసారి కొంతమంది పేరెంట్స్ వాళ్ళ సొంత పిల్లలకి నేర్పించడానికి కూడా విసుక్కోవడం, డబ్బులు దండగా అనుకోవడం చూశాడు. అమ్మా నాన్న అన్నని పొగిడితే మొదట్లో ఏడ్చేది. నేను మీ సొంత బేబీ కాదు, మీరు నన్ను హాస్పిటల్ నుంచి తెచ్చారు, అన్నే మీ బేబీ అని. అలాంటప్పుడు ధ్రువ్ చెల్లిని చాలా ఓర్పుగా ఓదార్చేవాడు. కొద్దిగా పెద్దయ్యాక ప్రణతి కూడా అన్న అంటే ప్రాణంగా ఉండేది. మా అన్నయ్య గొప్ప సింగర్ అవుతాడు అని అందరికీ చెప్పేది. ఎంత మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి అదే ప్రొఫెషన్ కింద అనుకున్నా మినిమం డిగ్రీ పూర్తి చేయాలని, తరువాతే పాటలు అని రమేష్, జయంతి గట్టిగా చెప్పారు. ధ్రువ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సంగీతం మీద దృష్టి పెట్టాడు. సినిమాల్లో పాడాలని అతని కోరిక. అది తీరాలంటే, అందరి దృష్టిలో పడాలంటే కొన్ని పాటల పోటీల్లో పాల్గొనడమే మంచి మార్గం అని టీచర్స్ కూడా చెప్పడంతో వాటి కోసం ఎదురు చూశాడు. అదృష్టం కలిసొచ్చినట్టు అదే టైంలో సింగర్ ఆఫ్ ఇండియా పోటీ అనౌన్స్ చేశారు. దేశం మొత్తం నుంచి ఆ పోటీకి లక్షల్లో వస్తారు. అందులో నుంచి 16 మందిని సెలెక్ట్ చేసి కొన్ని వారాలు పోటీలయ్యాక ఫైనల్స్ అవుతాయి. ఇదంతా ముంబైలో జరుగుతుంది. దేశమే కాదు, విదేశాల నుండి భారతీయులందరూ చూస్తారు. మొత్తానికి ధ్రువ్ టాప్ 16లో వచ్చాడు. ఆడిషన్స్ నుంచి దేశం మొత్తం ఇతని పాటకి ఫిదా అయ్యారు. ప్రతి ఎపిసోడ్లోనూ ఇతని పాటే టాప్. మామూలుగా ఉండే జడ్జెస్ కాక ప్రతివారం ఒక్కో సెలబ్రిటీని పిలిచేవారు. ఒకసారి సీనియర్ సింగర్ కమ్ డైరెక్టర్ రాజాని పిలిచారు.
ధ్రువ్ రాగానే యాంకరింగ్ చేస్తున్న అతను రాజాతో ఇలా అన్నాడు. సార్, మీరు రెగ్యులర్గా చూస్తారా? మీకెవరి పాటలు నచ్చుతాయి? అందరూ మంచి సింగర్స్, కానీ నాకు పర్సనల్గా ధ్రువ్ పాట చాలా ఇష్టం అన్నాడు రాజా ధ్రువ్ వైపు నవ్వుతూ చూస్తూ. సార్, మీకు ఇంకొకటి తెలుసా? ధ్రువ్ పాడితే అందరూ మీరు పాడినట్లే ఉంటుంది అంటారు అన్నాడు యాంకర్. అవును, నాకు ధ్రువ్ పాడుతుంటే ఆ వయసులో నేను పాడినట్టే అనిపిస్తుంది. కానీ ధ్రువ్ ఎవరిని ఇమిటేట్ చేయడు, నాకంటే చాలా బాగా పాడతాడు. నిజానికి నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు సంగీతం రాదు, తరువాతే నేర్చుకున్నాను. కానీ ధ్రువ్ ముందు నుంచి సంగీతం నేర్చుకున్నాడు. ఆ తేడా తెలుస్తుంది. ధ్రువ్ పాట మొదలుపెట్టగానే స్టేడియం అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. పాట అవగానే రాజా శభాష్ అని చప్పట్లు కొట్టి వచ్చి ధ్రువుని కౌగిలించుకున్నాడు. ధ్రువ్ అతని కాళ్ళకి దండం పెట్టాడు. ధ్రువ్, చాలా బాగా పాడావు. ఈ స్టేజీ మీద చెప్తున్నాను, టైటిల్ వచ్చినా రాకున్నా నా నెక్స్ట్ సినిమాకి పాటలన్నీ ధ్రువ్ పాడతాడు అన్నాడు ధ్రువ్ భుజం మీద చెయ్యి వేసి. మళ్లీ స్టేడియంలో 10 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టారు. రాజా ఆపమని చెయ్యి చూపించి, ధ్రువ్, మీ పేరెంట్స్ వచ్చారా అడిగాడు. వచ్చారు సార్ అని ఇద్దరినీ చూపించాడు. రమేష్, జయంతి లేచి నుంచోగానే, రాజా, మీరు చాలా అదృష్టవంతులు. మీకు సరస్వతీపుత్రుడు పుట్టాడు. మామూలుగా తల్లి నుంచో తండ్రి నుంచో ఈ సంగీతం వస్తుంది. మీలో ఎవరు పాడతారు అడిగాడు. రమేష్ నవ్వుతూ, మా ఇద్దరికీ సంగీత జ్ఞానం శూన్యం అన్నాడు. ధ్రువ్ రాజాతో, సార్, ఈ స్టేజీలో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే అన్నాడు. రాజా, తప్పకుండా ధ్రువ్ అని రమేష్ని, జయంత్ని స్టేజి మీదకి పిలిచాడు. ఇద్దరినీ చెరోవైపు పట్టుకుని, సార్, వీళ్ళు నా కన్న తల్లిదండ్రులు కారు. నన్ను నా తల్లి కని హాస్పిటల్లోనే వదిలి ఎవరికైనా దత్తతకి ఇవ్వమని లెటర్ రాసి వెళ్ళిపోయింది. వేరే పని మీద హాస్పిటల్కి వచ్చిన వీళ్ళు నన్ను పెంచుకున్నారు. ఒకవేళ వీళ్ళు నన్ను వద్దు అనుకుంటే నేను రోడ్ మీద అడుక్కుంటూ పాటలు పాడుకునేవాణ్ణేమో. కానీ అలా జరగకుండా వీళ్ళు నన్ను కాపాడారు. అమ్మా, నాన్న, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కడుపున పుట్టాలి. నేనేం చేసినా మీ రుణం తీరదు ఏడుస్తూ అన్నాడు ధ్రువ్. ఆ మాటలు వింటున్న రమేష్, జయంతి ఇద్దరూ కూడా కళ్ళలోంచి నీరు కార్చారు. వాళ్లే కాదు, అక్కడ ఉన్న వాళ్ళ అందరి కళ్ళలోంచి నీళ్లు కారాయి. ఇది చూసిన రాజా, ఐఎమ్ సారీ, మీ అందర్నీ బాధ పెట్టాను అన్నాడు. లేదు సార్, నేనెప్పుడూ అమ్మా నాన్నకు నా మనసులో ఉన్న కృతజ్ఞత చెప్పలేదు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. మంచి టీఆర్పీ రేట్ పెంచే అవకాశం వచ్చినందుకు హుషారు పడుతూ యాంకర్ ధ్రువుని అడిగాడు. ధ్రువ్, నేనిలా అడిగినందుకు మరోలా అనుకోకు. సపోజ్ ఇప్పుడు నీ కన్న తల్లిదండ్రులు వచ్చారనుకో, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మర్యాదగా ఉంటుంది. వాళ్ళు నన్ను వదిలేయబట్టి నేను ఇలాంటి దేవుళ్ల దగ్గర పెరిగాను. అందుకు వాళ్లకు థ్యాంక్స్ చెప్తాను, ఇంకా గుడ్ బై చెప్తాను అన్నాడు నవ్వుతూ. అందరూ ఊహించినట్టు ధ్రువ్ టైటిల్ గెలుచుకున్నాడు. టైటిల్ ఇచ్చినప్పుడు మళ్లీ పేరెంట్స్ని స్టేజ్ మీదకు పిలిచారు. వాళ్లతో పాటు ప్రణతి కూడా వచ్చింది. మీ అబ్బాయి గూర్చి ఒక్క మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు అడిగాడు యాంకర్. మా అబ్బాయి ధ్రువ్, ధ్రువ నక్షత్రం అంది జయంతి. స్టేడియం చప్పట్లతో దద్దరిల్లింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.